అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు డిఎస్సి గురించి విమర్శలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని చెప్పి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నిన్న ఆయన ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టాడు. చాలా లాంగ్ ట్వీట్ పెట్టాడు. కానీ దాని సారాంశం ఏంటంటే 2023-24 సమయంలో అంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో దాదాపుగా 40.5 లక్షల ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 25-26 నాటికి 34.5 లక్షలు, దాదాపుగా 35 లక్షలకు తగ్గిందా లేదా అంటే దాదాపుగా 5.5 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఎందుకు తగ్గారు? మా హయాంలో పెరగడానికి ఏదో టోఫెల్ పెట్టామో, పిల్లలకు అది ఇచ్చామో, లేకపోతే ఇది ఇచ్చామో, అందుకని మా హయాంలో విద్యార్థులు పెరిగారు, మీ హయాంలో తగ్గారు అంటే అది మీ చేతగాని తనమేనని చెప్పి విమర్శిస్తూ ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇది సోషల్ మీడియా యుగం కదా, అంత స్పీడ్గా డైవర్ట్ చేయడం అయితే కుదరదు. మీకు నేను ఒక స్క్రీన్ మీద ఒక పట్టిక వేస్తున్నాను, ఒకసారి ఈ పట్టికను చూడండి. ఇది యూడైస్ ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి సమాధానం. మీరు ఈ రోజు కూడా యూడైస్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇయర్ని కొడితే ఏ ఇయర్లో ఎంతమంది ఉన్నారనేది యూడైస్ అందులో ఉంటుంది. దాని ప్రకారం ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఇది ఈ స్ట్రక్చర్లో మొదటగా 2021-22లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది? 46.96 అంటే దాదాపుగా 47 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారి పర్సంటేజ్ వచ్చేసి దాదాపుగా 56.96 అంటే 57%. అంటే జగన్ సీఎంగా ఉన్నటువంటి 2021-22లో 47 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అది పర్సంటేజ్లో చూస్తే గవర్నమెంట్ స్కూల్ పర్సంటేజ్ 57% ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్కి రండి, 23-24 ఎవరు సీఎంగా ఉన్నారు? జగనే సీఎంగా ఉన్నాడు కదా. ఈ 47 లక్షల నుంచి ఎంతకి తగ్గారు? 42.5 లక్షలకు తగ్గారు. అంటే దాదాపుగా 4.5 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. పర్సంటేజ్ ఎంతకి తగ్గింది? 57 నుంచి 49.36 అంటే దాదాపుగా 49.5కి తగ్గింది. అంటే ఎంత తగ్గింది? మీకు పక్కన పర్సంటేజ్లో చూడండి, -7.6 తగ్గింది. ఎప్పుడు ఇది మనం మాట్లాడుకునేది? 2022-23 అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఒక్క సంవత్సరంలో దాదాపుగా 4.5 లక్షల మంది విద్యార్థులు తగ్గటమే కాకుండా ఆ ప్రభుత్వ పాఠశాలల పర్సంటేజ్ అనేది పూర్తిగా కిందకు వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్కి రండి, 2023-24 ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ట్వీట్లో మెన్షన్ చేసినటువంటి ఇయర్ ఇదే. 2023-24లో ఎంతమంది ఉన్నారు? 40.5 లక్షల మంది, 40,50,000 మంది సుమారు ఉన్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల పర్సంటేజ్తో పోలిస్తే 46.33 అంటే 46.5కు దిగింది. ఈ పై మూడు ఒకసారి గమనించుకుంటూ రండి. మొదట 47 లక్షలు ఉన్నారు, తర్వాత 42.5 లక్షలు ఉన్నారు, తర్వాత 40 లక్షలకు వచ్చేసారు. అంటే ఈ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఏమైంది? తగ్గుకుంటూ వచ్చింది. అంటే ఈ తగ్గుదల ఎవరి హయాంలో మొదలైంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలయ్యింది. ఎవరి హయాంలో మొదలైంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైంది. మరి జగన్మోహన్ రెడ్డి తన పీరియడ్లో అత్యధిక విద్యార్థులు ఉన్నటువంటి 2021-22 సంవత్సరం 47 లక్షల మందిని చూపించకుండా 2023-24లో ఉన్నటువంటి 40.5 లక్షల మంది విద్యార్థులనే ఈరోజు ఎందుకు చూపించాడు? ఆల్రెడీ 2021-22లో జగనే కదా సీఎం, 22-23 ఆయనే సీఎం, 23-24 ఆయనే సీఎం, 24-25 అకాడమిక్ ఇయర్ కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఆయన సీఎంగా ఉన్నప్పుడుదే, ఆయన కిందకే వస్తుంది. అది కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి యూడైస్ ఆల్రెడీ అయిపోయింది. సో కాబట్టి తగ్గింది. ఇకపోతే నెక్స్ట్ 24-25 ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అకాడమిక్ ఇయరే. అప్పుడు ఎంతమంది ఉన్నారు? 36.43 లక్షల మంది ఉన్నారు. అంటే 40.5 నుంచి 36.5కు తగ్గారు. అంటే దాదాపుగా మళ్ళీ ఒక 4 లక్షల మంది సుమారుగా విద్యార్థులు ఇక్కడ తగ్గారు. పర్సంటేజ్ ఎంతకు వచ్చేసింది? 46.5 నుంచి 43% వచ్చేసింది ప్రభుత్వ పాఠశాలలో పర్సంటేజ్ అనేది. నెక్స్ట్ 25-26 ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు మనం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25-26 అనేది కూటమి ప్రభుత్వం పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకుందాం. ఈ 36.5 లక్షల నుంచి 34.5 లక్షలకి తగ్గారు. అయితే ఇక్కడ మీరు ఒకసారి పర్సంటేజ్ చూడండి. ఈ చివర ఇయర్ చేంజ్ అని చెప్పి పాయింట్స్ లో ఇచ్చారు కదా. అంతకుముందు -7.5 తగ్గారు, తర్వాత -3.5 తగ్గారు, తర్వాత -3.5 తగ్గారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్పీడ్ అనేది కంట్రోల్ అయ్యింది. అంటే విద్యార్థుల సంఖ్య తగ్గడం అనేది కంట్రోల్ అయ్యి -1.69కి వచ్చింది. అంటే విద్యార్థుల సంఖ్య తగ్గడం అనేది కంట్రోల్ అయ్యింది. తర్వాత 26-27 అంటే లేటెస్ట్ అకాడమిక్ ఇయర్ ఈ సంవత్సరాన్ని మనం బేస్ చేసుకుంటే విద్యార్థుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 2021 నుంచి లక్షల్లో తగ్గుకుంటున్నా వస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య 2026-27లో కేవలం 30,000 మాత్రమే తగ్గి తొలిసారిగా ఈ 7 సంవత్సరాల్లో తొలిసారిగా +0.94%కి వచ్చింది.
అంటే తొలిసారిగా విద్యార్థుల తగ్గుదల అనేది తగ్గి ప్రభుత్వ పాఠశాలల గ్రోత్ అనేది పెరిగింది. మీకు ఇక్కడ పర్సంటేజ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అంతకుముందు 2025-26లో 41.40 ఉన్నటువంటి పర్సంటేజ్ అనేది 2026-27కి వచ్చే టయానికి 42.34, దాదాపుగా 1% పర్సంటేజ్ అనేది పెరిగింది. మీకు ఇదే టైంలో పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ పాత్ర కూడా ఒకసారి మీరు గమనించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 21-22లో ప్రభుత్వ పాఠశాలల వాటా 40%. ఆ తర్వాత అదేమైంది, నెక్స్ట్ ఇయర్ 48% పెరిగింది. ఎందుకని 7 లక్షల మంది విద్యార్థులు ఒకేసారి తగ్గిపోయారు కదా. దాంతో ఈ శాతం అనేది 48% పెరిగింది. తరువాత ఇయర్ ఏమైంది, 52% పెరిగింది. తర్వాత ఇయర్ 55% పెరిగింది. తర్వాత ఇయర్ 57% పెరిగింది. ఇప్పుడు లేటెస్ట్ ఇయర్లో 56.57%, అంటే 1% విద్యార్థుల సంఖ్య ప్రైవేటు పాఠశాలలో తగ్గింది. అంటే 7 సంవత్సరాల్లో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల శాతం 1% పెరిగితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల శాతం 1% తగ్గింది. ఎంటైర్ 7 సంవత్సరాల కాలంలో. ఇందులో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే 2 ఏళ్ళు మాత్రమే కూటమి ప్రభుత్వం. అంటే ఈ పర్సంటేజ్ అనేది తగ్గిందా లేదా? జగన్ మాత్రం ఏం చేశాడు, 2021-22లో 47 లక్షల మంది విద్యార్థులు ఉంటే దాన్ని చూపించలా. 2023-24లో 40.5 లక్షల మంది ఉంటే దాన్ని మాత్రమే చూపిస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేయటం ఎంత ఈజీగా మోసం చేయగలుగుతున్నాడో చూడండి. ఇక్కడ మీకు లెక్కల్లో క్లియర్గా కనపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల పర్సంటేజ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది, ప్రైవేట్ పాఠశాలల పర్సంటేజ్ పెరుగుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. కానీ ఫస్ట్ టైం ఏమైంది, ప్రభుత్వ పాఠశాలల పర్సంటేజ్ పెరిగి ప్రైవేటు పాఠశాలల పర్సంటేజ్ అనేది తగ్గింది. హిస్టరీలో ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇయర్ మేబీ ఈ చేంజ్ అనేది కొంచెం ఎక్కువగా రావచ్చు, నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎక్కువగా రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు చెప్పకుండా కేవలం 2023-24ని బూచిగా చూపించి ఆ తర్వాత సంవత్సరాల్లో తగ్గినట్టు చూపించాడు. కానీ 2023-24 కంటే ముందు ఉన్నటువంటి 21-22 కానీ 22-23 కానీ జగన్మోహన్ రెడ్డి చూపించాల. ఎందుకు చూపించలేదు? జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఉన్నటువంటి హైయెస్ట్ విద్యార్థులను తీసుకుంటే 47 లక్షలు, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి లోయెస్ట్ విద్యార్థులను తీసుకుంటే 36.5 లక్షలు. అంటే 47 లక్షల నుంచి 36.5 లక్షలకు ఈ మార్పు అనేది జగన్ సీఎంగా ఉండగానే జరిగింది. ఇది ఎందుకు చెప్పట్లా? జగన్ సీఎంగా ఉండగానే 47 లక్షల నుంచి 36.5 లక్షలకి, దాదాపు 37 లక్షలకి దిగారు. అంటే 10 లక్షల మంది విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు సీఎంగా ఉన్న కాలంలోనే తగ్గారు. ఎందుకు తగ్గారు? జగన్ ఈ విషయాన్ని ఎందుకు మెన్షన్ చేయాల? ఎవరిని మోసం చేద్దామని? ప్రజలమైన పెచ్చోళ్ళ ఇక్కడ డేటా క్లియర్గా కనపడుతుంది. మీరు దాచేశారు పైన 2021, 22, 22, 23 మీరు దాచేసి 23-24ను మాత్రమే చూపించారు. 5 ఎందుకు చూపించలేదు? అంటే 5 చూపిస్తే వాళ్ళ హయాంలోనే తగ్గుకుంటూ వచ్చిందనేది తేలిపోతుంది. అది చూపించకుండా కేవలం ఆయన 40 లక్షల స్టాండర్డ్ దగ్గర మాత్రమే చూపించదు, అక్కడి నుంచి తగ్గుకుంటూ వచ్చేసారు. అదంతా మీ హయామయ్యక. వాస్తవానికి అక్కడ కూడా కాదు, 2023-24 కాదు, 24-25 కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వస్తుంది. ఆ అకాడమిక్ ఇయర్ కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వస్తుంది. అప్పుడు కూడా విద్యార్థులు తగ్గారు. అంటే జగన్మోహన్ రెడ్డి మసిబూసి మారేడుకాయ చేసి ప్రజలను అమాయకుల్ని చేసి నమ్మించే ప్రయత్నం చేయాలనుకున్నాడు. కాకపోతే నేను మొదట్లోనే చెప్పినట్టుగా ఇది సోషల్ మీడియా యుగం, డిజిటల్ యుగం, ఆధారాలన్నీ కళ్ళ ముందు కనపడతా ఉంటాయి కాబట్టి అంత ఈజీగా నమ్మరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గతంలో సోషల్ మీడియా లేనప్పుడు లేదా ప్రజల్లో అవేర్నెస్ లేనప్పుడు ఇలాంటి మోసాలు చేసుంటే నమ్మేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏ వైసీపీ నాయకుడైనా సరే 2021-22 నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పుకున్నటువంటి పోనీ 23-24 దాకా 47 లక్షల నుంచి 40.5 లక్షలకి దిగింది విద్యార్థుల సంఖ్య. ఎందుకు తగ్గిందో ఏ వైసీపీ నాయకుడైనా సమాధానం చెప్పాలి. అంటే ఈ తగ్గుదల అనేది ఎప్పుడు తగ్గింది? జగన్ హయాంలోనే. -7, -3, -3 నుంచి కూటమి వచ్చిన తర్వాత -1.69కి వచ్చారు. ఇప్పుడు తొలిసారిగా ప్లస్కి వచ్చారు. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలు మైనస్కి వచ్చింది. మార్పు అనేది స్పష్టంగా కనపడింది. కేవలం లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి తగ్గుదల 30,000 మాత్రమే. గతంలో లక్షల్లో తగ్గుకుంటూ వచ్చారు. 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు తగ్గుకుంటూ వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య కేవలం 30,000 మాత్రమే. నెక్స్ట్ ఇయర్ మేబీ పెరుగుద్ది, తగ్గటం మానేసి పెరుగుద్ది. సో ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా కేవలం తనకు కావాల్సిన పాయింట్ మాత్రమే చూపించి మోసం చేసే ప్రయత్నం చేశాడు. బట్ ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే క్లియర్గా కళ్ళ ముందు ఆధారాలన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయి కాబట్టి. సో జగన్మోహన్ రెడ్డి కేవలం కావాలని 1 సంవత్సరాన్ని మాత్రమే చెప్పి గతాన్ని దాచిపెట్టడాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.